నా పేరు సాలూర్ ప్రసాద్. గల్ఫ్లో యుద్ధాలు అవుతున్నాయండి. ఇరాన్కి, దుబాయ్కి, మళ్ళీ ఇరాన్కి, అమెరికాకి యుద్ధాలు అవుతున్నాయి. ఇక మనకి గ్యాస్ దొరకడం కష్టం, పెట్రోల్ దొరకడం కష్టం. ఇక మన ఇండియన్స్ ఎలా బ్రతుకుతారో అర్థం కాదు. మళ్ళీ పాత రోజులు వస్తాయి మనకి. ఆ కట్టెల పొయ్యిలు, ఆ కర్రల పొయ్యి వెలిగించుకొని మనం వంట వండుకొని తినడమే. మానే గ్యాస్ దొరకదు, పెట్రోల్ దొరకదు. మనకంతా దుబాయ్ నుంచి, సౌదీ అరేబియా నుంచి, అటు నుంచి రావాలి. అటు యుద్ధాలు అవుతున్నాయి. చాలా బీభత్సంగా ఉంది గల్ఫ్లో. అక్కడ తట్టాబుట్ట చదువుకొని మన ఇండియన్స్ అందరూ ఇటు వచ్చేస్తుంటారు. అక్కడ ఉద్యోగాలు చేసేట భారతీయులు అందరూ ఇండియా వచ్చేస్తుంటారు. ఏదైనా మనకు గ్యాస్ దొరకడం కష్టం. నెల 2 నెలల ముందు బుక్ చేసుకోవాలి గ్యాస్. చమురు అంటే పెట్రోల్ కూడా మనకు దొరకడం కష్టం. బొంబాయిలో బీభత్సం అయిపోతుంది పెట్రోల్ దొరక్క. హైదరాబాద్లో, బొంబాయిలో, చెన్నైలో, బెంగళూరులో, కలకత్తాలో, భువనేశ్వర్లో ఇబ్బంది అయిపోతుంది. పెట్రోల్కి, డీజిల్కి అన్నిటికీ ఇబ్బంది అయిపోతుంది. ఇంకా రాబోయే రోజులు ఎట్లా ఉంటాయో, ఎలా గడుస్తాయో ఆ భగవంతుడే మనకి మంచి దారి చూపించాలి. అన్నీ కష్టాలే. మన ఇండియన్స్ అందరూ అక్కడ ఉద్యోగాలు చేసిన వాళ్ళు, చదువు కోసం వెళ్ళేటోళ్ళు అందరూ ఇటు వచ్చేస్తుంటారు. అమెరికాలో పరిస్థితి కూడా ఏం బాగోలేదు. రెడ్ అలర్ట్ విధించారు అమెరికాలో. అక్కడ మన భారతీయ విద్యార్థులు తట్టబోట చదువుకొని అందరూ ఇటు వచ్చేస్తుంటారు. అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఇటు వచ్చేస్తుంటారు. చాలా భయంకరంగా ఉంది పరిస్థితి అటుపక్క. చాలా భయంకరంగా ఉంది. ఎట్లా గడుస్తుంది అర్థం కాదు. ఉంటా బాయ్. మీ సాలూర్ ప్రసాద్. జై హింద్.